అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే లూప్స్ అనమాట. లూప్స్ గురించి ఈరోజు ఇంట్రడక్షన్ అయితే ఇచ్చేద్దాం. అసలు లూప్స్ అంటే ఏంటి, అసలు లూప్స్ ఎందుకు వాడతాం, అసలు మనకి ఏముంది అవసరం, లూప్స్ అంటే ఏంటో చూద్దాం. నెక్స్ట్ లూప్స్ తర్వాత జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ రెండు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ లూప్స్ అనేది బాగా చూసుకోవాలన్నమాట. నేనైతే ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టాను, మీరైతే చూసుకోవచ్చు. దీన్ని అయితే మనం తీసేద్దాం. సేమ్ ఇదే అనమాట, ఏం లేదు. ఇంట్రడక్షన్ ఏంటంటే ఇప్పుడు అసలు లూప్స్ ఎందుకు, అసలు మనకి లూప్స్ ఎందుకు యూస్ చేస్తామో తెలుసు కదా. అందుకే ఒక ఎగ్జాంపుల్ అయితే రాద్దాం. సేమ్ ఇంతకు ముందరే నేనైతే ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా. ప్రింట్ఎఫ్ నేనైతే సబ్స్క్రైబర్స్ అని రాశాను. ఇది నాకు ఒక 10 times ప్రింట్ కావాలన్నమాట. సో ఇది విఎస్ కోడ్ కాబట్టి ఏం చేస్తాం, మనము షిఫ్ట్ అండ్ ఆల్ట్ పట్టుకొని యారో మార్క్ కిందకి కొట్టుకుంటూ వెళ్దాం. ఇలా చేసుకుంటూ వెళ్తే నాకు 10 కాదు ఎన్నైనా వస్తుంది. సో ఇలా అయితే వచ్చేస్తుంది. బట్ నాకు 100 times కావాలంటే ఆల్ట్ అనేది ఇలా కిందికి తీసుకెళ్తే వెళ్తారా, టైం వేస్ట్ కదా. సో ఇన్ని రాయాల మనం ఇది చేయాలంటే ఇక్కడ చూడొచ్చు సబ్స్క్రైబర్స్ అని ఇన్ని వచ్చినాయో. ఇంత అవసరం లేదనమాట. లూప్స్ ఉపయోగించి ఐ థింక్ 2 or 3 లైన్స్లో మనం రాసేయచ్చు. సో మనమైతే ఇక నోట్స్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి లూప్స్ గురించి. సో ఇప్పుడైతే మనము నోట్స్లోకి అయితే వెళ్ళిపోయినాం అనుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు లూప్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సి. లూప్స్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్ until a condition become false. They help to save time and reduce code repetition. ఇక్కడ ఏమంటున్నాడంటే లూప్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే రిపీట్ అనమాట. ఒక బ్లాక్లో మనకి ఏదైతే రిపీటెడ్గా కావాలో అప్పుడు అయితే లూప్స్ అనేది ఉపయోగిస్తాం. ఇది అనేది ఒక కండిషన్ బేస్డ్ అనమాట. ఒక కండిషన్ అనేది ఒక కండిషన్ ఇస్తాము. ఆ కండిషన్ అనేది ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే స్టాప్. ఆ కండిషన్ ట్రూ అయినంత వరకు ఆ లూప్ అనేది రన్ అవుతూ ఉంటుంది అనమాట. లూప్ అంటే ఏంటి లేదు, సర్కిల్. ఇప్పుడు సైకిల్ వీల్ చూసారా, అంతే. అది తిరుగుతూనే ఉంటుంది ఒక దగ్గర, అలా అనమాట. ఎప్పుడైతే మనకి డెస్టినేషన్ అనేది ఇప్పుడు హోమ్ నుంచి ఇంటి దగ్గర నుంచి మనం కాలేజ్ దగ్గర కానీ లేదంటే స్కూల్ దగ్గర వరకు అక్కడ దాకా మనం వీల్ అనేది తిరుగుతూ ఉంటాం. అది నడుచుకుంటూ వెళ్తున్నా సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నా అనేది తిరుగుతూ ఉంటుంది వీల్, అలా అనమాట. లూప్స్ అంటే ఏంటి లేదు, మనం కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అన్నంతసేపు రన్ అవుతూనే ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు స్టాప్ అవుతుంది. ఇదనమాట. ఇది దే హెల్ప్ టు సేవ్ టైమ్ అండ్ రెడ్యూస్ కోడ్ రిపిటీషన్. అది హెల్ప్ చేస్తుంది అనమాట కోడ్ అనేది, అంటే టైంని సేవ్ చేయడానికి. నెక్స్ట్ కోడ్ అనేది కొంచెం తగ్గిస్తుంది అనమాట. ఇంతకుముందర మనం చూసి దాదాపు మనకు 100 lines కోడ్ కావాలంటే 100 lines రావాలి. అది 100 times ప్రింట్ కావాలంటే నేను 100 times రాయాలి. బట్ ఇలా కాదు, నేను ఒక 2-3 lines రాసేసామంటే అది 100 times ప్రింట్ అయిపోతుంది. అంటే కండిషన్ రాయాలన్నమాట. సో ఇదనమాట లూప్స్ అంటే అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో టైప్స్ ఉన్నాయన్నమాట. ఫర్ లూప్ అని ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఈ 3 లూప్లు అయితే ఉన్నాయి. సో ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ అంటే ఏంటి, ఇప్పుడు ఇది మాట్లాడుకుందాం. ఒకసారి డెఫినేషన్ అయితే చదువుతాం మేము ఇచ్చినాడు. ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ నో హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు రన్ ద లూప్. ఇట్ హ్యాస్ 3 parts. ఇది ఫర్ లూప్ అనేది మీరు ఎప్పుడు ఉపయోగిస్తారంటే సేమ్ అనమాట. ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ 3 ఒకటే. బట్ మాట్లాడుకుందాం. సో ఫర్ లూప్ అనేది ఇక్కడ డెఫినేషన్లు ఏమి ఇచ్చాయంటే వైల్ లూప్లోకి మళ్ళీ పోదాం. 3 చదివాక ఏది ఉపయోగపడుతుందో అది మాట్లాడుకుందాం. ఇక్కడ మెయిన్ ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ నో హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు రన్ ద లూప్. ఇప్పుడు ఫర్ లూప్ ఎప్పుడు ఉపయోగిస్తారంటే నీకు స్టార్టింగ్ పాయింట్ తెలుసు, నెక్స్ట్ ఎండింగ్ పాయింట్ తెలుసు. ఎప్పుడైతే నీ కోడ్ అనేది ఎండ్ కావాలో అది నీకు తెలుసు అనమాట, అప్పుడు ఫర్ లూప్ ఉపయోగిస్తాం. అర్థమైంది కదా. నీకు తెలుసు అనమాట ఒక ఎండ్ పాయింట్, నేను ఇక్కడ దాకా వెళ్ళాలి అనేది నీకు తెలుసు. సో అప్పుడైతే ఉపయోగిస్తాం అనమాట దీన్ని. ఇప్పుడు దీనికైతే ఇట్ హ్యాస్ 3 parts. 3 parts ఉన్నాయి దీనికి. ఒకటి ఇనీషియలైజేషన్, కండిషన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఫస్ట్ ఇనీషియలైజేషన్ అంటే ఏమి, నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో మాట్లాడాను అనుకుంటే. ఇనీషియలైజేషన్ అంటే ఏంటి లేదు, ఒక వేరియబుల్లో మనం ఒక నెంబర్ కానీ ఒక నెంబర్ని పెడుతున్నాం అనమాట. దాంట్లో నీకు పెట్టుకోరా అని వారికి ఇస్తున్నాం ఇనీషియలైజేషన్. ఆ వేరియబుల్కి అయితే మనం ఇస్తున్నాం అనమాట, ఈ నెంబర్ నువ్వు పెట్టుకో అని. సో కండిషన్ అంటే మనకు తెలుసు ఎక్కడ దాకా రన్ అవ్వాలి అని. అది ఫాల్స్ అయినంతే అది కండిషనే అనమాట. మెయిన్ ఈ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అక్కడికి స్టాప్ అయిపోతుంది లూప్ అనేది. సో ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే ఆ వాల్యూ అనేది ప్లస్ అవుతూ ఉంటుంది లేకపోతే మైనస్ అవుతూ ఉంటుంది. సో అదనమాట. ఇంక్రిమెంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది వెళ్తుంది, డిక్రిమెంట్ అంటే తగ్గుతూ వెళ్తుంది. సో ఇక్కడ దాని సింటాక్స్ చూసుకున్నామంటే ఫర్ ఇనిషియలైజేషన్ రాస్తాం సెమీకోలన్, కండిషన్ రాస్తాం సెమీకోలన్, నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. గుర్తుపెట్టుకోండి, మనం ప్రతి ఒక్క స్టేట్మెంట్ వెనకలా మనమైతే
సెమీకోలన్ పెట్టాం, బట్ ఫర్ లూప్కి అయితే పెట్టకూడదు. ఇఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫర్ లూప్ అనేది ఉండకూడదు అనమాట. ఫర్ లూప్ పెట్టామంటే ఏంటంటే టర్మినేషన్. ఫర్ లూప్ పెట్టామంటే ఇంకా రన్ కావదు, బాడీలో ఉండేది రన్ కాదు. ఓకే, దీనికి బ్రాకెట్స్ ఉపయోగిస్తాం. మీరు ఇఫ్ కూడా చూసుకోవచ్చు, ఫ్లోర్ బ్రేసెస్ అనేది ఉపయోగిస్తారు, అది గుర్తుకు పెట్టుకోండి. స్టార్టింగ్ అవుట్ చెప్తున్నా. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. ఆ ఎగ్జాంపుల్ మనం చూసామంటే ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 5, ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ %di. ఇక్కడ అవుట్పుట్ చూడొచ్చు. ఇక్కడ 1 2 3 4 5 అనేది ప్రింట్ అయింది. ఏంటిది, ఎలా వచ్చింది? ఓకే చూద్దామా. ఇక్కడ ఏంటి లేదు, ఫర్ అనేది మనం ఈ సింటాక్స్ అనమాట. ఈ ఫర్ లూప్ ఉపయోగించుకోవాలంటే మనం ఫర్ అనేది రాయాలి. పారాంథసిస్ ఓపెన్ చేశాడు, క్లోజ్ చేశాడు. ఆ స్పేస్ని వదిలేయండి, ఆ స్పేస్ ఇచ్చినా లేకుండా ఏం ప్రాబ్లం ఉండదు. బట్ స్పేస్ మీరు ఇవ్వకూడదు కోడ్ రాస్తున్నప్పుడు. ఓకే, ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 1, ఇదంటే ఏంటి, ఇంటీజర్ అనే ఐ అనే వేరియబుల్లో మనం 1 అనేది ఇనీషియలైజ్ చేస్తున్నాం, అంటే డిక్లేర్ చేస్తున్నాం. ఐలో 1 అనేది మనం స్టోర్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇది ఒక ఇంటీజరు, ఐ ఈక్వల్ టు 1 అనేది మనం స్టోర్ చేస్తున్నాం ఐ అనే వేరియబుల్లో. ఓకే, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఇక్కడ కండిషన్ ఇది కండిషన్ చూసుకోవచ్చు. మీరు మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అయితే దీన్ని ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏం లేదు, ఐ అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే ఐ అనేది ఎట్లుండాలా, లెస్ దాన్ ఈక్వల్ టు 5 అంటే 5 కంటే లోపలే ఉండాలా. 5కి ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ టు కానీ ఉంది కాబట్టి 5 ఈక్వల్ టు 5. ఓకే, ఈక్వల్ టు ఉండాలి, 5కి ఈక్వల్ దానికి రన్ కావాలా, అంటే తక్కువ అన్న ఉండాలా. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అంటే ప్రతి ఒక్క లూప్ రన్ అయ్యాక ఇంక్రిమెంట్ పెరుగుతూ ఉంటుంది ఐ వాల్యూ అనేది. ఐ ప్లస్ ప్లస్ అన్నాడు కదా, పెరుగుతూ ఉంటుంది. సో ప్రింట్ ఎఫ్ %d పెట్టామంటే అక్కడ ఇంటీజర్ ప్రింట్ కావాలని. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఇచ్చాం కదా, ఈ నెంబర్కి స్పేస్ రావాలా, ఈ నెంబర్కి స్పేస్ రావాలా, ఈ నెంబర్కి స్పేస్ రావాలా. ఇక్కడ ఐ వేరియబుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను కొంచెం ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని అయితే క్లారిటీగా వినండి. ఫస్ట్ మనం ఇట్లా లూప్ రాశాక ఆ కంపైలర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇది లూప్. ఓకే, ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 1. ఓకే, ఇంట్ ఐ ఈక్వల్ టు 1 ఉంది. ఓకే, ఇంట్ ఐ ఈక్వల్ టు 1 ఉంది. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5. 1 అనేది లెస్ దాన్ ఈక్వల్ టు 5 లేదా? కరెక్టే కదా. 5కి 5 అనేది ఐ కంటే పెద్దదే కదా. రివర్స్ చెప్తున్నాను అనమాట. 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, కరెక్టే కదా. ఐ అనేది 5 కంటే చిన్నది. ఓకే, కండిషన్ ట్రూ అయింది. కిందికి వస్తుంది. ఈ ఐ ప్లస్ ప్లస్ అనేది చేయదు, దీన్ని అయిపోయాక ఐ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ చేస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇనీషియలైజ్ చేస్తుంది, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. ఓకే కండిషన్ ట్రూ అయింది కాబట్టి సో దీన్ని ఇప్పుడైతే ప్రింట్ చేద్దాం. దాని లోపల ఏముంటే అది చేసేస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనమైతే ప్రింట్ చేస్తాం. ఓకే, %d ఐ, ఫస్ట్ ఐ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళా పోతుంది, ఇక్కడికి పోతుంది ఇంక్రిమెంట్ దగ్గరికి. సో ఇప్పుడు ఐ అనేది ఇంక్రిమెంట్ చేస్తుంది. 1 ఉంది, ఇప్పుడు 2 అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ అంటే ఒకటి పెంచుతుంది అనమాట. సో ఐ ఈక్వల్ టు 2 అయింది. 2 అనేది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఓకే, కండిషన్ ఇస్ ట్రూ. సో కిందికి వస్తుంది, 2 అయితే ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది, ఐ అనేది 3 అవుతుంది. సో 3 అనేది మళ్ళీ 3 అనేది అయినాక ఇక్కడ ఐ ఈక్వల్ టు 3 అనేది అయిపోతుంది. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, కండిషన్ ట్రూ. అలా 1 2 3 4 5 5కి వస్తుంది. 5 అనేది ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 ఈక్వలే కదా, ట్రూ అయింది. సో అది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫర్ లూప్లో ఫాల్స్ అయినా కూడా కండిషన్ అనేది చెక్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా ఈ క్వశ్చన్ అడగచ్చు, మీకు ఫర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది అంటే మీకు ఫాల్స్ అనేది కూడా కౌంట్ చేసి చెప్పాలి. ఇక్కడ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 5 కదా, ఐ ఈక్వల్ టు 1. సో 5 టైమ్సే రన్ అవుతుందంటే లేదు, 6 టైమ్స్ రన్ అవుతుంది. బట్ లోపల ఉండేది ఎగ్జిక్యూట్ కాదంతే, రన్ అవుతుంది. కండిషన్ అనేది నీకు చెక్ చేస్తేనే కదా నీకు తెలిసేది. ఇంక్రిమెంట్ అయ్యాక ఇక్కడికి వస్తుంది. కండిషన్ అనేది చెక్ చేశాక అది ట్రూనా ఫాల్స్ అని నీకు అప్పుడు తెలుస్తుంది. అంతవరకు నీకు తెలియదు. సో ఐ ప్లస్ ప్లస్ చేస్తుంది, ఐ ఈక్వల్ టు 6 అవుతుంది అప్పుడు. సో 6 లెస్ దాన్ 5 కండిషన్ అయితే ఫాల్స్ అయిపోయింది, అక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏం రన్ కాదు. అదనమాట ఫర్ లూప్. ఇప్పుడైతే ఎగ్జాంపుల్గా అయితే మనం అయితే చూద్దాం. బుర్రలు హీట్ ఎక్కువైనాయా? ఓకే, మనం ఇక్కడైతే ఫర్ కూడా రాద్దాం. for.c. సో ఇక్కడ /include నేను ప్రతిసారి ఎందుకు రాస్తానంటే మీకు కూడా అలవాటు అవుతుంది అని. /include ఓకే, int main రిటర్న్ 0. ఓకే, రిటర్న్ 0 రాసాం. ఇప్పుడు నేనైతే 1 2 ఓకే వదిలే, నేనైతే 10 టైమ్స్ ప్రింట్ కావాలనుకుంటున్నా. ఓకే, ఈ సబ్స్క్రైబర్ అనేది నేనైతే 10 టైమ్స్ ప్రింట్ కావాలనుకుంటున్నాను.
ఓకే, సబ్స్క్రైబర్స్ చేద్దాంలే, పోయేదేముంది. ఓకే, అది అనేది నేను 10 టైమ్స్ ప్రింట్ కావాలనుకుంటున్నాను. అక్కడ నెంబర్ ప్రింట్ చేశాడు, ఇక్కడ నేను ఇది అయితే ప్రింట్ చేస్తున్నా. ఓకే, చూద్దాం, అంటే లైన్ బై వైస్ రావాలి. ఓకే, నేనైతే ఇప్పుడు ఫర్ అని రాస్తున్నా, ఇంట్, అదొక ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని ఇచ్చా. సో ఇంట్ ఐ అనేది ఇప్పుడు మీరు కాలేజీలో చెప్తున్నా, నెక్స్ట్ ఎక్కడ చెప్తున్నా ఐ అనేది కామన్గా తీసుకుంటారు. ఐ అనేది కామన్గా ఏంటికి తీసుకుంటారు అంటే ఐ అంటే ఇటరేషన్ అనమాట. ఇటరేషన్ అనే పదంలో ఐ అనేది స్టార్టింగ్ లెటర్. సో అందుకే ఐ అనేది కామన్ అనమాట. ఎక్కడ ఉపయోగించినా ఐ కానీ జే కానీ ఉపయోగిస్తారు ఎక్కువ. సో నేను కూడా అయితే ఐఏ తీసుకుంటాను. ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్, ప్రస్తుతానికి 10 తీసుకుందాం, 100 అంటే చాలా ఎక్కువ. సో 10 తీసుకుందాం. ఇక్కడ ఐ లెస్ దాన్ 10కి ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10కి డిఫరెన్స్ ఏంటంటే ఐ లెస్ దాన్ 10 అంటే 9 టైమ్సే ప్రింట్ అవుతుంది. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అంటే 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే 10 ఈక్వల్ వచ్చేదాకా ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఐ లెస్ దాన్ 10 అంటే 10 కంటే లోపల మాత్రమే. ఓకే, ఈక్వల్ టు ఉంది చూసుకోండి అక్కడ. సో అది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఐ ప్లస్ ప్లస్ ప్రతిసారి ఒక్కొక్కటి పెంచుతూ ఉండాలి కాబట్టి ఐ ప్లస్ ప్లస్ అనేది ఇచ్చా. ఇప్పుడు ప్రింట్ ఎఫ్, ఓకే, సబ్స్క్రైబర్ అనేది ప్రింట్ అయింది, సెమీకోలన్ పెట్టేసాం. ప్రతి ఒక్క దాని తర్వాత నాకు ఓకే స్పేస్ ఇద్దాం, స్పేస్ ఇస్తే సరిపోతుందిగా. ఓకే, దీని అయితే ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు సబ్స్క్రైబర్స్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ సింపుల్, ఇప్పుడు నేను మీకు అర్థం కావాలి అంటే మీకోసం చెప్తున్నాను అనమాట. ఇది %d. ఓకే, %d డాట్ అంటే ఏంటంటే ఆ %d ప్లేస్లో నేనైతే ఐనైతే ప్రింట్ చేస్తున్నా. ఐ వాల్యూ ఏంటి, ప్రతిసారి మారుతుంటుందంటే ఫస్ట్ 1 వస్తుంది. సో ఈ సబ్స్క్రైబర్స్ దగ్గర 1 డాట్ సబ్స్క్రైబర్, 2 డాట్ సబ్స్క్రైబర్స్, 3 డాట్ సబ్స్క్రైబర్స్, 4 డాట్ సబ్స్క్రైబర్స్, 6 డాట్ సబ్స్క్రైబర్స్ ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. సో నేనైతే రన్ చేస్తున్నా, దీన్నైతే రన్. ఇక్కడ చూడొచ్చు సేమ్ అలాగే 1 డాట్ సబ్స్క్రైబర్స్, 2 డాట్ సబ్స్క్రైబర్స్, 3 డాట్ సబ్స్క్రైబర్స్. అంటే ఇక్కడ ఐ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఐ అనేది ప్రతిసారి చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 1 ఉంటుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది కండిషన్ చెక్ చేశాక, ట్రూ అయితే ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది, మళ్ళీ 4 అవుతుంది, మళ్ళీ 5 అవుతుంది. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు మాత్రమే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు నేను లాస్ట్లో ఓకే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఇంట్ ఐ అనేది అయితే అక్కడ ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఐనైతే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ప్రింట్ ఎఫ్ %d. ఇప్పుడు ఐ అనేది ఏం వాల్యూ ప్రింట్ అవుతుంది, ఎనీ గెస్, ఎవరైనా గెస్ చేయగలరా? ఓకే, గెస్ చేయడం కొంచెం కష్టమే. ఓకే, ఇప్పుడు ఐ అనేది ఏం ప్రింట్ అవుతుందంటే చూడండి మీరు. సో నేను లూప్ అనేది 10 టైమ్స్ ఇచ్చా, ఆ 10 తర్వాత కూడా ఇంకొకటి ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అయ్యాక 11 అవుతుంది. సో ఐ ఈక్వల్ టు 11, లాస్ట్లో చూసుకోవచ్చు ఇక్కడ 11 వచ్చిందా, 10th తర్వాత 11 అలా ఇంక్రిమెంట్ అవుతుంది. సో నేను ఒకవేళ ఇంతకు ముందర మాదిరి ఇంట్ ఉంది, నేనైతే దీన్ని ఇంట్ అనేది తీసేసా. ఇప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. ఏదైనా ఐ అనేది లోపల మాత్రమే తీసుకుంటా, బయట తీసుకోకూడదు. ఇప్పుడు ఈ ఐ వేరియబుల్ ఇక్కడే ఇనిషియలైజ్ చేసా, బ్రేసెస్ లోపల, బ్రేసెస్ బయట దాన్ని ఉపయోగించుకోనికి లేదనమాట. ఐ వేరియబుల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పెడితే ఐడెంటిఫైర్ ఐ ఈజ్ అన్డిఫైన్డ్. అసలు నువ్వు డిఫైనే చేయలేదు, ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఎందుకు నీకు ఐ నేను తెచ్చిచ్చాలి, అసలు ఎక్కడుంది ఆ ప్రోగ్రాంలో అని అడుగుతుంది. సో ఐ అనేది అక్కడ లేదు, బ్రాకెట్స్ లోపలే ఏం రాసిన. ఇప్పుడు నేను సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐ ఈక్వల్ టు 20 రాయొచ్చు. ఓకే, అది బ్రేసెస్ లోపలే. మళ్ళీ దీన్ని నేను అంటే ఇంటి పెట్టడం మర్చిపోయా. ఓకే, ఇంట్. సో దీన్ని అనేది ఈ బ్రేసెస్ లోపల మాత్రమే వాడేకుంటుంది. ఇక్కడ చూడొచ్చు నేను ప్రింట్ ఎఫ్ %d ఇది లేదనమాట, ఊరికే చెప్తున్నా మీకు, ఐ. సో ఇక్కడ నేనైతే ప్రింట్ చేయొచ్చు, ప్రింట్ అవుతుంది, నో ప్రాబ్లం. ఏమొస్తుంది, 20 ప్రింట్ అవుతుంది. 20 వచ్చిందా, అదే నేను దీన్ని తీసుకొని పోయి ఈ బ్రేసెస్ లోపల వేసానంటే వర్క్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఏది మనం బ్రేసెస్ లోపల రాసి ఆ బ్రేసెస్ లోపలే. అలాగే ఇంటి మెయిన్ లోపల ఏం రాసినా కూడా రన్ అవుతుంది, బట్ ఇంటి బ్రేసెస్ బయట రన్ కాదు. ఓకే, మనకి ఇది ఇప్పుడు ఆ టాపిక్ కాదు, బట్ తెలుసుకుంటారని చెప్పా. ఓకే, మైండ్లో పెట్టుకోండి, మళ్ళీ మీకే అర్థమవుతుంది అనమాట. అది రాయంగా
ఓకే, నెక్స్ట్ ఇది ఫర్ లూప్ అర్థమైంది కదా, ఫర్ లూప్ అనేది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ వైల్ లూప్ కదా. వైల్ లూప్ అంటే ఏంటంటే ద వైల్ లూప్స్ చెక్స్ ద కండిషన్ బిఫోర్ రన్నింగ్ ద బాడీ. ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ, ఓకే, ద లూప్ కంటిన్యూస్. ఓకే, వైల్ లూప్ అంటే ఏంటి లేదు, ప్రతిసారి అది స్టార్ట్ అయ్యే ముందర కండిషన్ అయితే చెక్ చేస్తుంది. ఆ కండిషన్ అనేది ట్రూ అయిందా, మొత్తం దాని లూప్లో ఏం రాసింటే అది రన్ అవుతుంది, లేకపోతే అది రన్ కాదు. ఇక్కడ చూసుకొచ్చి దాని సింటాక్స్ వైల్ అని రాస్తాం, కండిషన్ అని రాస్తాం, నెక్స్ట్ స్టేట్మెంట్స్ అని రాస్తాం. ఓకే, ఇది దానికి ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇంతకు ముందర మాత్రమే సేమ్ ఇంట్ అనేది ఏమంటే ఇక్కడ దాంట్లో ఫర్ లూప్ లోపలే ఇనిషియలైజేషన్ ఉంది. ఇక్కడ ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ చేశాడు అనమాట, అంటే వైల్ లూప్ కంటే ముందుగానే చేశాడు. ఇంట్ i = 1 సెమీకోలన్ అయితే ఉంది. వైల్ i <= 5, ఇది కండిషన్. ఓకే, వైల్ లోపల కండిషన్. ఓకే, కండిషన్. ఇప్పుడు i అనేది ఫస్ట్ 1 చెక్ చేస్తుంది, లోపలికి వస్తుంది. i <= 5, 1 అనేది 5 కంటే తక్కువే కదా, ఓకే ట్రూ. సో దీని లోపల ఉండేది రెడీ చేసేది. నెక్స్ట్ లోపలే i++ ఉంది, సో ప్లస్ చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది. ఒకటి 1 ఉండేది 2 అవుతుంది, 2 ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది 2 తర్వాత. సో 2 తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ఓకే ట్రూనే. సో మళ్ళీ లోపలికి వచ్చి 2 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేస్తుంది, 3 అవుతుంది. మళ్ళీ 3 అనేది <= 5, ఓకే ప్రింట్ చేస్తుంది. మళ్ళీ 4 అవుతుంది, మళ్ళీ 4 <= 5, ఓకే మళ్ళీ 4ని ప్రింట్ చేస్తుంది. 5 <= 5 ఈక్వలే, 5 రాసాం కాబట్టి 5 ప్రింట్ అవుతుంది. మళ్ళీ కిందికి ఇంక్రిమెంట్ చేస్తుంది, అప్పుడు 6 అవుతుంది, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో 6 అనేది పెద్దది 5 కంటే, సో కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో అవుట్పుట్ 1 2 3 4 5 మాత్రమే. తర్వాత ఇంకా ప్రింట్ చేయదు అనమాట, అంతే ఇంకా. సో ప్రింట్ చేయదు. ఇక డూ వైల్ లూప్. సో దీనికి వైల్ లూప్కి అయితే ఎగ్జాంపుల్ రాద్దాం ఒకటి. ఎగ్జాంపుల్ అయితే 1 minute. ఇప్పుడు వైల్ లూప్ while.c. ఓకే, while.c /include stdio.h. గుర్తుపెట్టుకోండి, సీలో మాత్రం అంత డెప్త్ వెళ్ళకండి, బట్ ఫండమెంటల్స్ అయితే స్ట్రాంగ్గా చేసుకోండి సీలో అయితే. ఎందుకంటే సీలో ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా చేసుకుంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నేనైతే నేర్చుకున్నాను, నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇప్పుడు. సో ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా, వేరే లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, హెల్ప్ అవుతుంది అనమాట. ఆల్రెడీ బేసిక్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ సీలోనే కన్వర్ట్ అయిపోతాయి. సో మీకు అంతా నాకు తెలిసినంత వరకు ఫంక్షన్స్, రికర్షన్, నెక్స్ట్ పాయింటర్స్ మీరు నేర్చుకోకపోయినా బట్ బేసిక్స్ నేర్చుకోండి పాయింటర్స్. నెక్స్ట్ అనేది డేటా స్ట్రక్చర్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది, అప్పుడు మీకు పాయింటర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో బేసిక్స్ అయితే మరొకండి, మీరు పాయింటర్స్ వదిలేసినా పర్వాలే, బట్ ఫంక్షన్స్ అండ్ రికర్షన్, ఈ ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ, ఈ లూప్స్ కానీ, నెక్స్ట్ బేసిక్స్ అనమాట. ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్నవన్నీ బేసిక్స్ నేర్చుకోండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సీలో నుంచి మీరు ఏ లాంగ్వేజ్ పోవాలనుకున్నా ఇవే కామన్, ఇవే అనమాట. ఓకే, ఇప్పుడు వైల్ లూప్ కూడా సేమ్ చేద్దాం. ఏంటి ఈసారి 10. ఓకే, 10 టైమ్ i = 1 while i <10. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చెప్పగలరా? ఎనీబడి మీరందుకు మీరే అనుకోండి, కామెంట్ బాక్స్లో ఏమడగండి, ఏందని అడగండి, బట్ మీరందుకు మీరే గెస్ చేసుకోండి అనమాట, ఏది రావచ్చు. ఓకే, నేనైతే ఇంకేం రాలేదు. %d స్పేస్ వదులుతున్నా, మళ్ళీ న్యూ లైన్ అంటే లైన్గా వస్తుంది, ఇది ఉండేది కొంచెమే ఉందన్నమాట ఇది. సో అందుకు ఇలా రాసా. సో ఇప్పుడు ఎవరన్నా ఏమైనా చెప్పగలరా ఏమొస్తుందో అవుట్పుట్ అనేది ఏంది రాదు, కుదిరితే ఎర్రర్ వస్తుంది, లేకపోతే ఇన్ఫైనైట్, ఖచ్చితంగా ఇన్ఫైనైటే, బట్ కొన్ని కంపైలర్స్లో ఎర్రర్ వస్తుంది అనమాట. దీంట్లో ఏమొస్తుందో నాకు తెలియదు. ఇండిఫైన్డ్ అంటే నేను i <= 10, i అనేది 1 ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను i అనేది ఇనిషియల్ i = 1 పెట్టేసా, iలో 1 పెట్టా, i <= 10 వస్తుంది, 1 ప్రింట్ చేస్తుంది. తర్వాత పైకి వెళ్తుంది, మళ్ళీ i <= అది 1 ఉంటుంది, ఇంకా చేంజ్ కాదు. సో ఇలా వచ్చి ఇలా తిరిగి ఇండిఫైన్డ్ అయిపోద్ది అనమాట. ఇన్ఫైనైట్ లూప్ అయిపోద్ది, అంటే దానికి ఎండ్ పాయింట్ ఉండదు, తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ దీంట్లో చూద్దాం ఏమొస్తుందో. సో ఇది రన్నే కాలేదు. సో ఏంటో చూడండి, వస్తానే ఉంది. చూడండి ఇంక ఇది ల్యాగ్ అవుతుంది. ఓకే, స్టాప్ చేద్దాం. ఇండిఫైనైట్ అనమాట, ఇన్ఫైనైట్ లూప్. చూడు ఇక్కడ ఇంకా తిప్పుతానే వస్తూనే ఉంది. నేను స్టాప్ చేశాను అనమాట లూపు, ఇన్నిసార్లు వచ్చింది.
లూప్ అనేది. అంటే ఏంటి, నేను పర్సెంటేజ్ డి ప్లేస్లో ఐ పెట్టాల. సో ఐ అంటే 1 మాత్రమే వస్తుంది. మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రన్ కొట్టా, కిందికి. సో అప్పుడే ఇన్ని టైమ్స్ రన్ అయింది. సో దీన్ని అయితే నేను రాంగ్ కొట్టి ఇంకోసారి రన్ కొడతా. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకోసారి రన్ చేస్తున్నా మీకోసం. ఐ ఈక్వల్ టు 1 మాత్రమే ప్రింట్ అవుతుంది. ఓకే, చూడు ఇక్కడ 1 ఇన్ని టైం ప్రింట్ అవుతుంది అనమాట. సో దీన్ని అయితే తీసేద్దాం. ఓకే, కొన్నిసార్లు సిస్టమ్లో అయితే కొంచెం స్ట్రక్ అయినట్లు అవుతుంది అనమాట, ఇలా ఇన్ఫినిట్. బట్ ఇలా అయితే మీకు తెలుసు అనమాట ఎప్పుడు ఇలా చేయాలి అని. సో ఇలా అయితే ఇన్ఫైనైట్ అయితే రాకూడదు. ఇన్ఫైనైట్ అనేది నేను తీసేసేయాలంటే I++, సింపుల్. I++ చేసామంటే ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతుంటుంది. సో I ఈక్వల్ టు 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, అలాగే 9 దాకా వచ్చేస్తుంది, స్టాప్ అయిపోతుంది. ఓకే, దీన్ని అయితే నేను క్లియర్ చేస్తాను. ఇప్పుడు రన్ చేస్తా. రన్ కోడ్ 1 2 3 4 5 6 7 8 9, సింపుల్. ఓకే, ఇది వైల్ లూప్. ఇప్పుడు ఫర్ లూప్కి వైల్ లూప్కి డిఫరెన్స్ చూద్దాం. ఫర్ లూప్ అయితే ఎక్కడ ఉపయోగించాలి, వైల్ లూప్ అయితే ఎక్కడ ఉపయోగించాలి. ఎక్కువ ఇవి రెండేనమాట ఉపయోగించేది. ఫర్ అంటే ఏంటి లేదు, నీకు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ తెలుసు, అప్పుడు ఫర్ ఉపయోగిస్తావు. వైల్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తావు అంటే వైల్ అనేది నీకు అసలు ఎండింగ్ పాయింట్ ఎక్కడో తెలియదు, బట్ స్టార్టింగ్ పాయింట్ తెలుసు. బట్ ఎక్కువ అసలు నీకు ఈ కోడ్ ఎంత పోతుందో తెలియదు. అప్పలాంటి టైంలో వైల్ లూప్ అనేది ఉపయోగిస్తావు. అంటే నీకు ఎక్కడ స్టాప్ అవుతుందో తెలియదు అనమాట. సింపుల్, మనం మాట్లాడుకునే భాషలో మాట్లాడుకోవాలంటే నీకు ఎక్కడ స్టాప్ చేస్తారో తెలియదు. దట్ ఈస్ వైల్ లూప్. అప్పుడు వైల్ లూప్ ఉపయోగిస్తావు. ఫర్ అనేది ఇప్పుడు నీకు తెలుసు ఎక్కడ స్టాప్ చేయాలో తెలుసు, అప్పుడు ఫర్ లూప్ ఉపయోగిస్తావు. మీరు ప్రోగ్రామ్స్ రాస్తుంటే మీకు అలవాటు అవుతుంది. సో ఇప్పుడు డూ వైల్ చూసేసి ఒక ఎగ్జాంపుల్ అయితే సాల్వ్ చేద్దాం మనము. ఫర్ లూప్కి కానీ వైల్ లూప్కి కానీ. నెక్స్ట్, ద డూ వైల్ లూప్ రన్స్ ద బాడీ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ఫాల్స్. ఇక్కడ ఫర్ అండ్ వైల్ ఎలా అంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తారు. కండిషన్ చెక్ చేసిన తర్వాత అది ట్రూ అవుతేనే దాని బాడీ లూప్ అనేది రన్ అవుతుంది, లేకపోతే రన్ కాదు. బట్ ఇక్కడ డూ వైల్ లూప్ ఏంటంటే ఫస్ట్ ఒకసారి రన్ అయిపోతుంది, ఫస్ట్ ఒకసారి చేసేస్తుంది అనమాట. కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా దీనికి సంబంధం లేదు, ఫస్ట్ ఒకసారి చూసేస్తుంది. తర్వాత ఓకే, కండిషన్ చెక్ చేసి నెక్స్ట్ లూప్స్ అనేది రన్ అవ్వాలా లేదా అని చూసుకుంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, దీని సింటాక్స్ చూసుకుంటే డూ అని పెట్టి ఇది ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు సంబంధించి అంటే మనకి ఆ బాడీ లూప్లో ఏమేమి రాయాలో అది రాసేస్తాం ఇక్కడ. నెక్స్ట్ దాన్ని ఏమంటారు, ఫ్లోర్ బ్రాకెట్స్ క్లోజ్ చేసి వైల్ కండిషన్, సేమ్ వైల్ కండిషన్ ఎట్లా రాస్తామో అలా రాస్తాం. చివరిలో సెమీకోలన్ మర్చిపోకూడదు ఇక్కడ. ఓకే, సెమీకోలన్ పెట్టాలి. సో ఇంట్ I ఈక్వల్ టు 1 డూ printf %d I++ వైల్ I లెస్ దాన్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంట్ I ఈక్వల్ టు 1. సో ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ ఎలా అయినా ప్రింట్ చేస్తుంది, ఫస్ట్ ప్రింట్ చేస్తుంది. సో 1 అనేది ప్రింట్ చేస్తుంది, తర్వాత I++ అనేది చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమవుతుంది, 2 అవుతుంది. 2 అయితేనే వైల్ I లెస్ దాన్ ఈక్వల్ టు 5. అంటే I అంటే ఎంత, ఇప్పుడు ఇంక్రిమెంట్ చేసాక 2 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఓకే, కండిషన్ ఇస్ ఫాల్స్, పైకి వెళ్ళు, 2 ఫస్ట్ ఇది చేసేస్తుంది. సో 2 అనేది ప్రింట్ అయిపోతుంది. సో నెక్స్ట్ స్పేస్ ఇట్లా అక్కడ స్పేస్ వదిలాం కాబట్టి 1కి 2కి స్పేస్ వదులుతుంది. తర్వాత 3 లెస్ దాన్ ఈక్వల్ టు 5. ఓకే, వచ్చి చేసేసి స్పేస్ వదులుతుంది 3 తర్వాత. నెక్స్ట్ I++ 4 అవుతుంది. 4 కూడా సేమ్ ప్రింట్ చేసి స్పేస్ వదులుతుంది. నెక్స్ట్ 5 అవుతుంది. 5 కూడా ప్రింట్ చేస్తుంది, పైకి వెళ్తుంది. డూలో మళ్ళీ ఇక్కడ 6 అవుతుంది. 6 లెస్ దాన్ ఈక్వల్ టు 5 నో, క్యాన్సిల్. సో అక్కడితో లూప్ అనేది స్టాప్. ఇక్కడ అవుట్పుట్ చూసుకోవచ్చు మీరు, 1 2 3 4 5 సేమ్. ఇప్పుడు డమ్ స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. బట్ డూ వైల్ లూప్ అనేది ఒకసారి ఎగ్జాంపుల్ అయితే రాద్దాం. నేనైతే డూ వైల్ లూప్ అయితే ఇప్పటిదాకా నేనైతే ఎక్కడ ఉపయోగించలేదు అనమాట. నేను ఇంతవరకు అయితే డూ అనేది, బట్ నేర్చుకోనండి, ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలీదు. do.c అనేది పెడదాం. /include less than stdio.h. ఏదో మిస్టేక్ చేసాం అక్కడ, రెడ్ లైన్ అయితే షో అవుతుంది, చూద్దాం. /include ఏం మిస్టేక్ అయితే చేయలేదు. సో కొంచెం అనమాట అలాగా ఇండిపెండెంట్ అనేది చేసాం. నెక్స్ట్ ఏంటి, మనం వైల్ లూప్ అనేది చూడాలి. సో వైల్ లూప్కి చేయాలంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలన్నమాట. సో ఇంట్ I ఈక్వల్ టు 1. ఎప్పుడు 1 అయినా. సో ఈసారి మనం 20 తీసుకుందాం.
సో ఇప్పుడు ఏం రాయాలి, ఫస్ట్ డూ, పేరులోనే ఉంది డూ వైల్ లూప్ అని. సో డూ రాసాం. డూలో ఫస్ట్ మీకు అసలు బాడీ లూప్ ఏం రన్ అవ్వాలో అది రాసేసేయండి. printf %do %d స్పేస్ వదిలేం, కామ పెట్టేసి అక్కడ ఐ అనేది ప్రింట్ చేయండి. ఓకే, ఇక్కడ డూలోనే తర్వాత ఐ చేసిన తర్వాత ఏం చేయాలి, i++. ఓకే, నెక్స్ట్ కిందికి వస్తాం, వైల్ కండిషన్ రాస్తాం. కండిషన్ ఏమని రాద్దాం, i <= 30. ఓకే, ఇది ఇక్కడైనా రాయొచ్చు, దీన్ని ఇక్కడైనా రాయొచ్చు అనమాట. ఎక్కడ రాసినా ఒకటే, బట్ ఇలాగనే డూ వైల్ లూప్ అంటే ఎక్కువ ఇక్కడ ఇలాగే ఎగ్జాంపుల్ చూపిస్తుంటారు, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే దీన్ని అయితే రన్ చేద్దాం. ఏంట్లేదు 20, 21, 22, 23, 24 ఇలా రన్ అవుతుంది 30 దాకా. ఓకే, అదే మీరు ఇదే వైల్ లూప్లో చేశారంటే ఫస్ట్ చెక్ చేస్తుంది, ఆ కండిషన్ ట్రూ అయితేనే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ కండిషన్ అనేది ఏం పెట్టానంటే, సింపుల్ మీకు అర్థం అవడానికి, అంటే మీకు డూ వైల్ లూప్ అంటేనే ఒకటి గుర్తుకు రావాలి, డూ అట్లీస్ట్ 1 times, సారీ ఎగ్జిక్యూట్స్ అట్లీస్ట్ 1 time, ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్, నాట్ ఇట్ మ్యాటర్. ఓకే, కండిషన్ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా మనకు సంబంధం లేదు. అదనేది ఏంటి, కండిషన్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా నాకు తెలియదు, బట్ ఈ బాడీ లూప్లో ఉండేది ఖచ్చితంగా ఒకసారి చేయి. ఇప్పుడు చూడండి, i <= 30 అన్నాను నేను, అంటే కండిషన్ ఫాల్సే కదా. i = 20, ఎక్కడైనా 20 > 30 ట్రూ అవుతుందా, లేదు కదా, ఫాల్సే, 30నే పెద్దది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి ప్రింట్ అవుతుంది అనమాట, 20 అనేది ప్రింట్ అయ్యి స్టాప్ అయిపోతుంది, 20 ప్రింట్ అయిపోయింది, స్టాప్ అయిపోయింది. సో ఇది డూ వైల్ లూప్. ఓకే, ఇప్పుడు జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. Jump statements are used to control the flow of a loop or program. They can break or skip certain parts of code. ఓకే, జంప్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, జంప్ స్టేట్మెంట్స్ అనేది ఒక కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఏ లూప్ ఆర్ ప్రోగ్రామ్, అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. బట్ మనకి సిచ్యువేషన్స్ బట్టి మనకి ఎక్కడ స్టాప్ కావాలా ఎక్కడ స్కిప్ కావాలా అనేది అయితే ఉపయోగిస్తాం. అక్కడే వచ్చేసింది బ్రేక్ అండ్ స్కిప్ అని, ఇంకేంటి లేదు ఇక్కడ. బ్రేక్ అంటే ఏంటి లేదు, ఇక్కడ ఇఫ్ కండిషన్కి ఉపయోగించాడు, రివిజన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఫర్ ఇంట్ i = 1, i <= 5, i++. సో i అనేది 1 నుంచి స్టార్ట్ అయ్యి 5 దాకా పోతుంది, ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. i = 3 అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు బ్రేక్ అనేది నిన్న స్విచ్ స్టేట్మెంట్లో అయితే ఉపయోగించాం మనము. బ్రేక్ అంటే ఏంటి లేదు, లూపుల పరంగా చూసుకుంటే లూప్స్లో నేను 1 to 100 నెంబర్స్ అయితే ప్రింట్ చేస్తున్నా. సో నాకు i = 85 అనుకో, లేదంటే 65 అనుకో, ఏదో ఒక నెంబర్, i = 65 అన్నాను అనుకో, i = 65, i = 65 అంటే 65 అనేది i అనేది ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో బ్రేక్, ఇంకా అక్కడికే స్టాప్, ఇంకా 65 తర్వాత ఇంకే ప్రింట్ అవ్వవు. ఇక్కడ i = 3 అన్నాడు కాబట్టి 3 కూడా ప్రింట్ కాదు, అక్కడ 1, 2 ఒకటి ప్రింట్ అవుతుంది, స్టాప్, ఇంకా అక్కడికే స్టాప్. ఇంకా ఈ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది, 1, 2 అవుట్పుట్ చేశారు కదా అలాగా. ఇది చూసినామంటే యూజ్ టు స్కిప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ఎ లూప్ అండ్ జంప్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. ఇదేం లేదు, ఇదేం బ్రేక్ చేయదు, బట్ కంటిన్యూ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఇప్పుడు జరుగుతున్న ఇటరేషన్ని స్కిప్ చేయి, నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళు. సో ఇక్కడ చూసుకుంటే ఏం లేదు, ఇఫ్ ఫర్ అనేది ఇంట్ i = 1, i <= 5, i++. ఇఫ్ i = 3, ఎప్పుడైతే i = 3 అవుతుందో కంటిన్యూ. సో దీని అవుట్పుట్ ఏమైనా చెప్పగలరా, నేను ఇక్కడే చెప్పేసా స్కిప్ అని, ఎనీబడి అయితే బ్రేక్ చేయదు బట్ స్కిప్ చేస్తుంది ఆ ఇటరేషన్ అనేది. సో i = 1, i <= 5. సో ఫస్ట్ i ప్రింట్ అవుతుంది, 2 ప్రింట్ అవుతుంది, సో 3 వస్తుంది. 3 అంటే మనం ఏమి రాసాం, కండిషన్ అయితే ఇక్కడ ట్రూ అవుతుంది అనమాట. i = 3 కంటిన్యూ అవుతుంది కాబట్టి, సో కంటిన్యూ అంటే దానికి ప్రింట్ చేయదు, ఇది స్కిప్ చేసేస్తుంది. సో ఇక్కడికి వస్తుంది, 3 తర్వాత 4 ఇంక్రిమెంట్ అవుతుంది, ఇక్కడికి వస్తుంది. సో 4 <= 5, 4, మళ్ళీ 4 ప్లస్ చేస్తుంది 5 ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు అవుట్పుట్ ఏంటి, 1, 2, 4, 5, 1, 2, 4, 5, 3 అనేది స్కిప్ చేస్తుంది. నెక్స్ట్ నెస్టెడ్ లూప్స్ అంటే లూప్లో లూప్ అనమాట. దీన్ని ఫర్ లూప్లో ఉపయోగిస్తాం, వైల్లో కూడా ఉపయోగిస్తాం, బట్ ఎక్కువ బట్ వైల్లో కూడా చాలా ఉపయోగిస్తుంటాంలేండి. అది ఏ దాంట్లో ఉపయోగిస్తున్నామని మనకు సంబంధం లేదు. సో ఇక్కడైతే దీన్ని చూసుకోవచ్చు,
ఏ నెస్టెడ్ లూప్ మీన్స్ హ్యావింగ్ వన్ లూప్ ఇన్సైడ్ అనదర్ లూప్. ద ఇన్నర్ లూప్ రన్స్ కంప్లీట్లీ ఫర్ ఈచ్ టైమ్ ద అవుటర్ లూప్ రన్స్ వన్స్. సో ఇది ఊరికి నేనైతే కోడ్ రాసి చూపించాను, మీరైతే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఓన్లీ ఇంట్రడక్షన్ అనమాట. సో ఇక్కడ ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు 3, i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఫర్ లోపల మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ రాసాం. దీనికి అర్థం ఏంటంటే ఇది ఎన్ టైమ్స్ రన్ అవుతుంది. ఓకే, ఈ స్లాష్ను మొత్తం ఇవన్నీ మర్చిపోండి. ఫస్ట్ i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 1 అనేది లోపలికి వస్తుంది, దీని తర్వాత దీని లోపలికి వస్తుంది. ఓకే, డ్రాయింగ్ దీని తర్వాత దీని లోపలికి వస్తుంది అనమాట. i ఈక్వల్ టు 1 ఉండేది, i ఈక్వల్ టు 1 ఉండేకి దీని లోపలికి వస్తుంది. అంటే ఇప్పుడు i ఈక్వల్ టు 1 అనేది జరుగుతుంది. ఓకే, i లెస్ దెన్ ఈక్వల్ టు 3, 1 అనేది 3 కంటే తక్కువే కాబట్టి కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి దీని లోపలికి వస్తుంది. ఓకే, ఈ ఇన్నర్ లూప్కి అయితే వస్తుంది. దీన్ని అవుటర్ లూప్ అంటాం, దీన్ని ఇన్నర్ లూప్ అంటాం. సో దీని లోపలికి వస్తుంది. దీంట్లో ఉండేటివన్నీ అంటే ఏంటి, j ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ అయ్యి j ఈక్వల్ టు 2, j ఈక్వల్ టు 2 దాకా రన్ అవుతూ ఉందన్నమాట. అంటే j ప్లస్ ప్లస్ అనేది కామన్, మీకు తెలిసి j ప్లస్ ప్లస్ ఏంటో. సో ఈ 1 అండ్ 2 అనేది రన్ అయ్యి తర్వాత మళ్ళా వస్తుంది అనమాట. దీనికి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ పోతుంది ఇక్కడికి, మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది, i ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. i ఈక్వల్ టు 2 అవుతుంది. సో 2 అనేది 1 మినిట్, i ఈక్వల్ టు 2 అవుతుంది. సో i ఈక్వల్ టు 2లో మళ్ళీ సేమ్ అనమాట. i ఈక్వల్ టు 2లో మళ్ళీ j ఈక్వల్ టు 1 ప్రింట్ అవుతుంది. ఇక్కడ j లెస్ దాన్ ఈక్వల్ టు 2 దాకా. సో అంటే మీకు అర్థమైంది ఏంటి, పైన లూప్ అనేది ఇప్పుడు 1 స్టార్ట్ అయిందనుకో, 1 అనేది లోపల ఇటరేషన్ని ఆ ఇటరేషన్ ఎన్ని టైమ్స్ ఉన్నా అన్ని టైమ్స్ చేస్తుంది. తర్వాత మళ్ళీ బయట లూప్కి వస్తుంది. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు, ఎక్కదాని లేదు మీకు, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడైతే కొంచెం క్లియర్గా చెప్తా. ఓకే, ఫస్ట్ i ఈక్వల్ టు 1 ఉంది. సో i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఈక్వల్ టు 3, కండిషన్ అయితే ట్రూ కదా. సో ట్రూ కాబట్టి కిందికి వస్తుంది. ఓకే, కిందికి వచ్చిన తర్వాత ఈ లూప్ అనేది j ఈక్వల్ టు 1, j లెస్ దెన్ ఈక్వల్ టు 2, అంటే ఇది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, అంటే ఏంటి, %d ఫస్ట్ j 1 ఉంది కదా, సో 1 సరే ఇక్కడ i వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో i అనేది ఏంటి 1. సో తర్వాత j అనేది ఏంటి 1. సో ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత j ఈక్వల్ టు 2 దానికి అలా ఏం ప్రింట్ కాదు. సో ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఇది సెకండ్ ఇటరేషన్. సో ఫస్ట్ ఇటరేషన్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఇటరేషన్కి వచ్చామనుకో. ఓకే, దీన్ని ఎరేజ్ తీసుకుని ఎలా చేసేద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ ఇటరేషన్కి అయితే వచ్చాం మనం. సెకండ్ ఇటరేషన్కి వచ్చాక ఏంది, 2లో i ఈక్వల్ టు 2, i లెస్ దెన్ ఈక్వల్ టు 3 కండిషన్ చెక్ చేస్తుంది. 3 అనేది 2 కంటే పెద్దదే కదా. ఓకే, కిందికి వస్తుంది j ఈక్వల్ టు 1, అంటే iలోనే i ఈక్వల్ టు 2 ఉంది ఇప్పుడు. సో j ఈక్వల్ టు 1 అంటే దీనివల్ల ఏంటంటే ఉపయోగం, కొన్ని మనకు సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. అంటే ఇది ఉపయోగిస్తే కానీ పని జరగదు, అలాంటి దాంట్లో ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అరేస్లో 2 డైమెన్షనల్ అరేస్ నుంచి మల్టీ డైమెన్షనల్ అరేస్ అనేది అక్కడ ఏదైతే ఉపయోగపడుతుంది, అక్కడ మీకు క్లారిటీగా అయితే అర్థం అవుతుంది. బట్ ఇక్కడైతే ఇంట్రడక్షన్ ఇస్తున్నా. అంటే ఏంటి మీకు అర్థమైంది కదా, బయట ఫర్ అనేది ఫస్ట్ కండిషన్ ట్రూ అయ్యాక లోపల ఫర్ లూప్కి వస్తుంది. ఈ లోపల ఫర్ లూప్ అనేది అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఇంటూ చేసినట్లు అనమాట. ఇది 3 టైమ్స్ రన్ అవుతుంది, ఇది 2 టైమ్స్ రన్ అవుతుంది. సో 3 2 6 అంటే 6 టైమ్స్ రన్ అవుతుంది అనమాట. ఇది 6 టైమ్స్ అంటే 6 టైమ్స్ కాదు, ఇది ఫస్ట్ దీంట్లో 1 ఉన్నప్పుడు ఇది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే బాగా ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది. i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. i ఈక్వల్ టు 1 ఉన్నప్పుడు ఇది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో అది 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i ఈక్వల్ టు 2 ఉన్నప్పుడు 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ 3 ఉన్నప్పుడు i ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే ఇది కాన్స్టెంట్ అనమాట. j అనేది ఓన్లీ రిపీట్ అవుతుంది అంతే, బట్ అది ఎన్ని టైమ్స్ రిపీట్ అనేది ఫర్ లూప్, బయట ఫర్ లూప్ చెప్తా ఉంటుంది. లోపల ఫర్ ఓన్లీ నార్మల్ ఫర్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అలాగే. బట్
లోపల ఫర్ లూప్ అనేది ఎన్నిసార్లు రన్ అవ్వాలో బయట ఫర్ లూప్ చెప్తుంది, అంతే సింపుల్, ఇంకేంటి లేదనమాట. సో అంటే సింపుల్ చెప్పుకోవాలంటే బయట ఫర్ లూప్ అంటే ఏంటి, లోపల ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ కాదో బయట ఫర్ లూప్ అనేది చెప్తాండి. లోపల ఫర్ లూప్ ఏంటి, నార్మల్ అనమాట. ఇది అనేది ఎన్నిసార్లు రన్ అవుతుందో అన్నిసార్లు రన్ అవుతుంది. ఊరికే కన్ఫ్యూజ్ చేస్తున్నాను నేనే, ఊరికే గుర్తుపెట్టుకోండి. బయట ఫర్ లూప్ అనేది ఏంటంటే లోపల ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవ్వాలో చెప్తుంది. లోపల ఫర్ లూప్ ఏంటంటే దీని బాడీ ఎన్నిసార్లు రన్ అవ్వాలో చెప్తుంది, అంతే సింపుల్. సో ఇది టోటల్గా 6 టైమ్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ అనేది i = 1, j = 1, మళ్ళీ ఇంకోసారి j = 2 అయినప్పుడు 1, 2 ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ 1, 2 ప్రింట్ అయింది, మళ్ళీ 1, 2 వస్తుంది. సో 1, 2 తర్వాత మళ్ళీ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 2 అని అవుతుంది అనమాట. సో 2 ఇప్పుడు 2, 2, 1 ఓకే, 2, 1 కింద చూసుకోవచ్చు, 2, 1 నెక్స్ట్ 2, 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అనేది. సో 3, 1, 3, 2 అంతే, 3, 1, 3, 2 ఇక్కడ ఉందేమో, 3, 1, 3, 2 అంటే టోటల్ 6 టైమ్స్ ప్రింట్ అయింది ఇదనమాట. ఓకే, ఇప్పుడు మనం ఫర్ లూప్ ఉపయోగించి నెక్స్ట్ వైల్ లూప్ ఉపయోగించి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ కామనే లేండిది, మీరే నేర్చుకుంటారు. బట్ ఇది అయితే కొంచెం మీకు ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అనేది ఇలా ఉపయోగించవచ్చు కదా దీన్ని అనేది అయితే మీకైతే తెలుస్తుంది. సో దీన్ని అయితే చూడండి, ఒక టేబుల్ అయితే మనం ప్రింట్ చేయబోతున్నాం అనమాట. table.c ఓకే, దీన్ని కొంచెం తగ్గిద్దాం. ఓకే సో /include కామన్ /include less than stdio.h int main ఇప్పుడు రిటర్న్ 0 మర్చిపోకండి. కొన్ని కంపైలర్స్లో ఈజీగా రన్ అయిపోతే అవుట్పుట్ కూడా చూజ్ చేస్తుంది, బట్ రిటర్న్ 0 రాయడం అనేది మీకు అలవాటు అనమాట. సో ఇలాంటి సి కంపైలర్స్ కానీ అలాంటి చేసినప్పుడు మీకు కన్ఫ్యూజింగ్ అయితే ఉండదు. ఓకే, 1 minute ఇప్పుడైతే రాద్దాం. సో ఇప్పుడు ఏంటి, మనకు ఒక టేబుల్ అయితే ప్రింట్ కావాలా. సో టేబుల్ ప్రింట్ కావాలంటే ఏదో ఒకటి, నేనైతే int nem = నాకు ఏ టేబుల్ ప్రింట్ కావాలి, నాకు ఫేవరెట్ నెంబర్ ఏది లేదులే, బట్ 7 ఇద్దాం. 7 అనేది మన ఫేవరెట్ నెంబర్ కాదు, సో 12 ఇద్దాం. ఫేవరెట్ నెంబర్ అని కాదు, ఊరికే టైం పాస్. ఓకే, ఇప్పుడు నేనైతే ఫర్ లూప్ అయితే ఉపయోగిస్తాను. ఫస్ట్ ఫర్ లూప్లో చేసి చూపిస్తా టేబుల్ అనేది. ఒకటి గుర్తుంచుకోండి, ఫర్ లూప్లో చేసేటివన్నీ మీరు వైల్ లూప్లో చేయొచ్చు, బట్ వైల్ లూప్లో చేసేటివన్నీ మీరు ఫర్ లూప్లో చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ int i = మనకు టేబుల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి కదా. సో i = 1 ఇస్తున్నా. ఓకే, i <= 10. సో దీన్ని 2 రకాలుగా రాయొచ్చు. నువ్వు i <= 10 రాయొచ్చు, లేదంటే i <= 11 అని రాయొచ్చు. రెండింటికి సేమ్. i <= 11 అంటే ఓన్లీ 10 అంకే ప్రింట్ అవుతుంది, బట్ i <= అంటే ఇది కూడా 10. ఓకే, ఏదన్నా ఒకటే. నెక్స్ట్ i++, ప్రతిసారికి ప్రతి ఇటరేషన్కి ఒక్కొక్కటి పెరుగుతుండు అని ఇచ్చా. ఓకే, మనకు టేబుల్ అంతే కదా, 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 10 దాకా ఎండ్ అవుతుంది, అదే ఇచ్చా కండిషన్ అక్కడ. సో ఇది printf %d టేబుల్ స్ట్రక్చర్లో రాయబోతున్నాం మనం ఇప్పుడు. స్టార్ %d ఓకే, మనం దీనికి కొన్ని ఉన్నాయిలే, నో ప్రాబ్లం. %d × %d = %d. ఇప్పుడు చూడండి, ఇది దీనివల్ల మీకు ఏంటి అర్థమవుతుందంటే, ఈ ప్రింట్ఎఫ్లో రాసాం కదా, ఈ ప్రింట్ఎఫ్లో వల్ల మీకేం ఐడియా వస్తుందంటే, నాకైతే ఇది రాసినందువల్లే అసలు ఆ కామ వల్ల ఫస్ట్ i ఎక్కడ ప్రింట్ అవుతుంది, j ఎక్కడ ప్రింట్ అవుతుంది అలా తెలిసిందనమాట నాకు. సో ఇక్కడైతే చూడండి, మీరు నేనైతే కామ ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ %dలో ఏం ప్రింట్ అవ్వాలి, అది కాన్స్టెంట్. నేను 12 టేబుల్ ఇచ్చాను కాబట్టి 12 మాత్రమే ప్రింట్ కావాలి. సో నువ్వు డైరెక్ట్ ఇక్కడ 12 పెట్టచ్చు, డైరెక్ట్ నువ్వు 12 పెట్టినా ప్రాబ్లం లేదు. 12 అన్నా ఒకటే, నెమ్ అన్నా ఒకటే. నెమ్ అంటే ఏంటి, నెమ్ ప్లేస్లో 12 ఉంది. ఓకే, నెమ్ కామా ఫస్ట్ %d ప్లేస్లో అది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ i వాల్యూ అంటే ప్రతిసారికి మారుతూ ఉండాలి, 1 to 10. ఇప్పుడు i అనేది ఫస్ట్ 1 ఉందనుకో, 1 ఇంటూ అంటే 1 ప్లస్ 12 ప్లేస్లో 12 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1, తర్వాత 12 1 తర్వాత 12 2 తర్వాత 12 3 అలా i అనేది 1 నుంచి 10 దాకా ప్రింట్ కావాలి కాబట్టి అక్కడ నేను i అయితే ఇస్తున్నా. సో ఇక్కడ ఏమి వేయాలా, ఎనీ గెస్, ఎవరన్నా గెస్ చేశారా?
ఇక్కడ ఏంటి లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ నెమ్ అని రాశారు కదా, నెమ్ ఇంటూ ఐ అంతే. నెమ్ ఇంటూ ఐ అంటే ఏంటి, నెంబర్ ఇంటూ ఐ. అంటే ఇక్కడ స్లాష్ అనేది ఇద్దాం. మన టేబుల్ అంటే ఏంటి, మామూలుగా టేబుల్ అంటేనే మనకు లైన్ బై లైన్ రావాలి. సో స్లాష్ అనేది ఇచ్చాం. ఇప్పుడు కరెక్ట్ టేబుల్ స్ట్రక్చర్లో అయితే వస్తుంది. ఓకే, ఒక నెమ్ ఇంటూ ఐ అంటేనే మీకు కన్ఫ్యూజ్ అయ్యేది. నెమ్ అనే ప్లేస్లో నెంబర్ ప్రతిసారి 12 ప్రింట్ అయిపోతుంది, అది కామన్. ఐ అనేది ప్రతిసారి డిఫరెంట్ వస్తుంటుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 అలా ప్రింట్ అవుతుంది. నెమ్ ఇంటూ ఐ అంటే ఏంటంటే మల్టిప్లై చేస్తున్నాం. మనం టేబుల్ అంటే ఏంటి, 12 1 జా 12, 12 2 జా 12 3 జా, అవి రెండింటిని మల్టిప్లై చేస్తేనే కదా మనకు వాల్యూ వచ్చేది, అలా అనమాట. సో మనం అయితే ప్రింట్ చేద్దాం ఇప్పుడు. రన్ కోడ్. సో అవుట్పుట్ వస్తున్నారు కదా, అవుట్పుట్స్ వస్తున్నారు కదా, చెక్ చేద్దాం. అవుట్పుట్ అయితే వచ్చింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా, 12 1 జా 12. సేమ్ ఇక్కడ ఫస్ట్ %Dలో నెమ్ అంటే ఏంటి, 12 ప్రింట్ అయింది. తర్వాత %D ఐ అంటే ఏంటి, ప్రతిసారి మారుతుంటుంది, 1 2 3 4 5 అని 10 దాకా ప్రింట్ అయి ఉంటుంది. సో 12 10 120. సో నెమ్ ఇంటూ ఐ అంటే ఏంటంటే దీన్ని మల్టిప్లై చేయి, నెమ్ ఇంటూ ఐ 12, తర్వాత 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా 48, ఇలా అనమాట. ఇది ఏం చేస్తాం, ఇది వైల్ లూప్, ఫర్ లూప్. ఓకే, ఇప్పుడు నేను వైల్ లూప్తో రాస్తా సేమ్ 12 టేబుల్ని. సో 12 టేబుల్ ఉన్నాయి, అలాగే ఉన్నాయి, నో ప్రాబ్లం. సో 12 టేబుల్ రాస్తాను. సో ఇక్కడే మళ్ళీ ఎందుకు, ఇక్కడే రాసేద్దాం. సో దీన్ని అయితే మారద్దాం, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని నేను కిందికి మారుస్తున్నా. సో ఇక్కడైతే రాద్దాం. ఇక్కడే నేను ఊరికే మళ్ళీ పక్కన ఎందుకు, ఇక్కడే రాసేస్తా. ఏమని, కమా ఇక్కడ ఐ కాబట్టి మనం అప్పుడు కూడా ఐఏ తీసుకున్నాం. సో ఐ తీసుకుందాం, ఐ ఈక్వల్ టు 1. ఓకే, ఇంతకు ముందర మాదిరే నెమ్ ఈక్వల్ టు 12, ఐ ఈక్వల్ టు 1. సో వైల్ లూప్ లోపల అయితే మనం ఇనీషియలైజ్ చేయలేము. వైల్ లూప్ లోపల ఓన్లీ సింటాక్స్ ప్రకారం ఓన్లీ కండిషన్ ఉపయోగించాలి కాబట్టి దాన్ని బయటే నేనైతే ఐ ఈక్వల్ టు 1 అని ఇచ్చేసా. సో ఐ వైల్ నేను కూడా కోడ్ ఏం నాకు గుర్తుకు రావాలన్నమాట. సో ఎర్రర్ ఏమన్నా ఉందేమో చూద్దాం. నేను ఇప్పటికిప్పుడు రాసేస్తున్నా. ఓకే, బట్ ఐడియా ఉంది నాకు, చూద్దాం ఏమవుతుందో. సో ఇంతకు ముందర రాసిన కండిషనే ఏంటి, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10. సో ఇంతకు ముందర ఇది రాసాంగా, ఇప్పుడు ఐ లెస్ దాన్ 11 రాద్దాం. మీకు అర్థం కావాలి కదా ఏది ఉపయోగించినా మనకు వస్తుంది అని. సో ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 11 రాసాం. సో ప్రింట్ ఎఫ్ %D ఇంటూ సేమ్ ఇంతకు ముందు మాదిరే %D ఈక్వల్ టు %D కామా ఫస్ట్ %ప్లేస్లో ఎన్ అంటే నెమ్. ఓకే, అక్కడ ఏం నేమ్ వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇవ్వాలి. వేరేది ఇచ్చారంటే అది మళ్ళీ తీసుకోదు. ఓకే, నెక్స్ట్ ఐ, నెక్స్ట్ సేమ్ నెమ్ ఇంటూ ఐ, లాస్ట్లో సెమీకోలన్ పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఎవరెవరైతే అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నారు, అవుట్పుట్ వస్తున్నారు కదా, అవుట్పుట్ అనేది వస్తుంది కానీ అదే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది అనమాట. ఏమని, 12 1 జా 12, 12 1 జా 12, 12 1 జా 12, 12 1 జా 12. ఎందుకు, ఎవరైనా గెస్ చేశారా అప్పుడే దీంట్లో ఏమన్నా పట్టారా? ఎనిబడి నో వన్. ఎవరో ఒక్కరైనా చెక్ చేయండి, మీకు కండుతుంది. ఇంత ముందర కూడా నేను చెప్పా వైల్ లూప్లో ఇన్ఫైనైట్ లూప్ అయితే అయిపోతుంది. ఎందుకు ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది, మనం అప్డేట్ అనేది వేరియబుల్ని అప్డేట్ చేయాలి. ఐ వేరియబుల్ అనేది ఐ ఈక్వల్ టు 1 ఉంటుంది, దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా మనము, I++. ఓకే, రన్ కోడ్. సో ఇప్పుడు అవుట్పుట్ వస్తుంది. సేమ్ వైల్ లూప్ ఉపయోగించి చేసాం. ఇక్కడ ఏమంటే స్లాష్ అని ఇవ్వలేదు, స్లాష్ అని ఇస్తే మీకు టేబుల్ ఫార్మేట్లో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కూడా వచ్చింది 12 1 జా 12, మళ్ళీ 12 2 జా 24 అలా. ఇప్పుడు మనకు స్ట్రక్చర్ ఓకే, ఇప్పుడు రన్ అవుతుంది. సో ఏదో విడివిడిగా ఓకే, స్లాష్ ఎన్ అనేది ఇది ఇచ్చాం, ఇది కాదు ఇది ఇవ్వాలి. ఆ స్లాష్ కూడా చూసుకోండి ఒక మరుగు ఏది ఇవ్వాలని. సో 12 1 జా 12, 12 2 జా 24, 12 3 జా 36, 12 4 జా ఇలా అనమాట, ఇలా వస్తుంది. సో ఓకే, సో ఇప్పుడు మీరు మీ హోంవర్క్ ఏంటంటే ఈ టేబుల్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. వైల్ లూప్లో అయితే ఈజీగా చేస్తాను మీరు,
బట్ మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ఫర్ లూప్ చేస్తున్నప్పుడు కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. సో నేనైతే అది చూపించేస్తున్నా. రివర్స్ అంటే ఏంటి లేదప్ప, ఏంటి ఏమని చెప్పు, రివర్స్ చేస్తాం అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నాకేంటి 12 అనేది 12, బట్ ఏంటి నెంబర్ అనేది రివర్స్ రావాలి అంటే ఏం చేస్తా, i = 10 వేస్తా. ఇక్కడ ఏం చేస్తాను, i ≤ i < 1 అంటే ఏమన్నా దానికి ఉందా? నో, అలా రాయకూడదు. ఏంటి రాయాలి, i > 0. ఓకే, ఇప్పుడు రివర్స్ టేబుల్ ప్రింట్ అవుతుంది ఓన్లీ వైల్ లూప్తో. ఫర్ లూప్లో అయితే మీరు ట్రై చేయండి. ఓకే ఓకే, వాట్ హ్యాపెన్, ఎనీ మిస్టేక్, ఏదో వచ్చింది. ఓకే, ఇప్పుడు వచ్చిందా? యా, ఏం తొక్కడే ప్రింట్ అవుతుంది. వచ్చింది, నాకే కనపడలేదు. ఏదో సంథింగ్ జరిగింది ఇక్కడ. సారీ, ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక మిస్టేక్ చేశాను. సో దీని అయితే ఫస్ట్ ఇన్ఫైనైట్ లూప్ అయిపోయింది ఇది. సో నేను చూసుకోలేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం అసలు నేను ఏం మిస్టేక్ చేశానో చూద్దాం. దీనివల్ల మీరు నేర్చుకోవచ్చు అనమాట, నేను ఏం మిస్టేక్ చేశాను, మీరు ఎలా అవాయిడ్ చేయొచ్చు అని. సో ఇక్కడ నేను మిస్టేక్ ఏం చేశానంటే i > 0 పెట్టా. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, జూమ్ చేస్తా దీన్ని. కొంచెం ఇట్లా ఇన్ఫైనైట్ లూప్ అయింది కాబట్టి కొంచెం ల్యాగ్ అవుతుంది. ఓకే, దీని ఫస్ట్ అవుట్పుట్ అనేది తీసేద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ i > 0 అనేది వస్తుంది. సో i > 0, ఓకే, i అనేది 0 కంటే పెద్దదే ఉంది. సో కిందికి వస్తుంది %d. ఓకే, ఇదే ప్రింట్ అయిపోతుంది, ట్రూ అయింది కాబట్టి ప్రింట్ అయిపోతుంది. మళ్ళీ i + 10 అది 11 అవుతుంది, 12 అవుతుంది, 13 అవుతుంది, 14 అవుతుంది, 15 అవుతుంది. నేను కండిషన్ ఏం చేశాను ఇక్కడ i > 0 అన్నా. i > 0 అంటే 0 కంటే పెద్దవి. ఇక నేను i మైనస్ చేయాలా, బట్ i ++ అనేది చేస్తున్నా. i ++ అంటే ఇంకా పెద్దది అవుతూనే ఉంటుంది. అదంటే ఇంకేంటి అర్థం దానికి, i ఎప్పుడు 0 కంటే పెద్దగా ఉంటుంది. అది నేను చేసిన మిస్టేక్. ఓకే, అక్కడ చూసుకోండి, అలా మనం చూడుకోకుండే విషయాల్లోనే అలా వచ్చేస్తుంది అనమాట. ఏంటి, ఇన్ఫైనైట్ లూప్. ఏం చేద్దాం చెప్పండి, అలా ఒకసారి వచ్చేస్తుంది, ఏం చేయలేము మనం. సో అది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఇక్కడ సంథింగ్. ఓకే, ఇక్కడ రన్ చేద్దాం, రన్ కోడ్. వాట్ హ్యాపెనింగ్, Ctrl+Alt+N. సో ఇక్కడ ఏదో సంథింగ్, ఏదో ఇన్ఫైనైట్ లూప్ అయింది కదా. సో సంథింగ్ ఏదో కొంచెం స్ట్రక్ అవుతుంది. సో దాని అవుట్పుట్ అయితే మీరైతే ట్రై చేయండి, కొంచెం ల్యాగ్ అవుతుంది. సో ఇప్పుడైతే వచ్చిందిలేండి. కొంచెం ఇంత ముందర కొంచెం సదా ఇచ్చింది అనమాట కొద్దిసేపు. సో 12 120, 12 108 ఇలా రివర్స్ ఆర్డర్లో వచ్చింది. సో ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందా, ఏమీ చేంజ్ కాలేదు అక్కడ. సో ఇక్కడ అంతా ఇదే, బట్ ఇక్కడంటే i ప్లేస్లో వేరియేషన్ వచ్చింది అంతే. 10, 9, 8, 7, 6 అక్కడ మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ ఈ వాల్యూస్ కూడా మరి, ఈ వాల్యూస్ అనేది కామన్, మనం ఇక్కడ నెమ్ × i అని పెట్టాం కాబట్టి i వాల్యూ చేంజ్ అయితే ఆటోమేటిక్ ఈ వాల్యూ అయితే చేంజ్ అవుతుంది. సో అంతే, సింపుల్, ఏంటి లేదు. సో ఇక్కడ కండిషన్ ఏంటి, మనం ఏం మార్చాం, i అనేది > 0 ఉండాలన్నాము. i = 10 స్టార్ట్ కావాలి కాబట్టి 10 స్టార్ట్ అయ్యి 0 కదా కావాలి. ఇక్కడ i మైనస్ అంటే ప్రతిసారి డిక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఓకే, అందరికీ అర్థమైంది.